అది ఇది అని తేడా లేకుండా ఎక్కడ చూసిన అవినీతి తాండవం చేస్తుంది. చిన్న చిన్న పనుల నుండి పెద్ద పెద్ద కాంట్రాక్టుల వరకు అంతా దోపిడీ. దొరికినంత దోచుకో, దొరికింది దాచుకున్నట్లుగా ఎక్కడ ఒక్క పైసా కూడా వదలట్లేదు. ఇప్పటి వరకు కొన్ని కాంట్రాక్టు పనుల్లో కమిషన్ రూపంలో దోచుకుంటున్నారని వినే ఉంటారు. కానీ ఇప్పుడు కాయ కష్టం చేసుకున్న బ్రతికి ఉన్న కూలీలను అదునుగా చేసుకుని చేతి కింద కాడికి వెనక్కేసుకుంటున్నారు. కూలీల దగ్గర ఏముంటుంది? అధికారులు వారిని ఆసరాగా చేసుకుని లక్షలు దోచుకుంటున్నారని అంటున్నారు. అయితే ఈ తాతంగం ఏంటో పూర్తిగా తెలియంటే ఈ స్టోరీ ఎడాల్సిందే. పేద ప్రజలు వలసలు వెళ్లకుండా సొంత గ్రామాల్లోనే వారికి ఉపాధి కల్పించాలన్న సదుద్దేశంతో ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టింది. కానీ అది క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు కావడం అనేది అధికారుల చేతుల్లో ఉంటుంది. పనులు చేయించడం, కూలీలకు న్యాయంగా వేతనం అందించడం వారి బాధ్యత. పని ప్రారంభించింది మొదలుకొని పూర్తయ్యే వరకు అధికారుల చేతుల్లోనే ఉంటుంది. అయితే అలాంటి అధికారులే అత్యాశకు పోయి ప్రభుత్వ లక్ష్యాన్ని విజయవంతంగా నీరుగారుస్తున్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద నిర్వహించే పూడికతీత పనుల్లో కూలీల కళ్లు గప్పి అక్రమంగా లక్షల్లో వసూళ్లకు పాల్పడుతున్నారు. కూలీలను తమ అక్రమ సంపాదనకు వనరుగా మార్చుకుని కావలసినంత సంపాదించుకుంటున్నారు. గ్రామ పంచాయతీ సిబ్బంది, ఆశాలు, అంగన్వాడీ ఆయాలపై మస్టర్లు నమోదు చేసి డబ్బులు దండుకుంటున్నారు. లెవెలింగ్ పనులు చేయనప్పటికీ కూలీలు వచ్చి పనిచేసినట్టు రిజిస్టర్లో అటెండెన్స్ వేసి ఆయా పనులకు లక్షల్లో డబ్బులు డ్రా చేస్తున్నారు. టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్, పంచాయతీ సెక్రటరీలందరూ చేతులు కలిపి లక్షల రూపాయలు కూలీలపై నమోదు చేసి సగం సగం పంచుకుంటున్నారు. ప్రతి గ్రామంలో ఇదే తంతు కొనసాగుతోంది. తాజాగా ఉపాధి హామీ సామాజిక తనిఖీ బృందాలు చేపట్టిన తనిఖీలో వీరి బాగోతం బట్టబయలైంది. ఉపాధి హామీ పథకం అధికారులు చేస్తున్న ఈ అవినీతిని వారు ఆధారాలతో వెలుగులోకి తెచ్చారు. ఎన్ని పైసలు ఇచ్చినావు? వారానికి ఎన్ని పైసలు ఇచ్చినావు? వారానికి 100 ఇచ్చినావా? ఎవరికి ఇచ్చినావు? మేటుకి ఇచ్చినావా? ఏం పేరు? మేటు పేరేంటి? మేటు పేరేంటి? శేఖరా? వాళ్ళకి ఇచ్చారు పైసలు వచ్చినాయి మరి నీకు రాలే. ఖానాపూర్ మండలంలోని 24 గ్రామ పంచాయతీలలో సామాజిక తనిఖీ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. గ్రామ గ్రామాన, వీధి వీధిన, గడప గడపకు వెళ్లి తెర వెనుక అధికారులు పాల్పడుతున్న దందాను గుర్తించారు. సిబ్బంది అవినీతి పనులకు పాల్పడుతున్నారనడానికి బాణాపూర్ గ్రామమే నిదర్శనం. గ్రామంలో 15 లక్షల రూపాయలతో చెరువు పూడికతీత పనులు నిర్వహించినట్టు టెక్నికల్ అసిస్టెంట్ దస్తావేజులు తయారు చేశారు. కానీ అక్కడ కట్ట మాత్రం కనిపించడం లేదు. చందు నాయక్ తండాలో లెవెలింగ్ పనులు జరగనప్పటికీ జరిగినట్లుగా చెప్తున్నారు. కొత్తపేట గ్రామంలో ల్యాండ్ లెవెలింగ్ పనులు జరిగినట్లు డబ్బులు డ్రా చేశారు. కూలీలకు 10ో 12కో చేతికిచ్చి చేయని పనులు చేసినట్టు నమోదు చేసి నిధులను వారి ఖాతాల్లోకి మళ్లించుకుంటున్నారు. టెక్నికల్ అసిస్టెంట్, ఇది పంచాయత్ సెక్రటరీ కాదు, టెక్నికల్ అసిస్టెంట్ రికార్డ్ చేసిండు. టెక్నికల్ అసిస్టెంట్ అంటే డబల్ ఎంబీలు రికార్డ్ చేసిండు రోడ్డు నిర్మాణం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల్ బావాపూర్ కే గ్రామ పంచాయతీ నందు సోషల్ ఆడిట్ సామాజిక తనిఖీ బృందం వారు తనిఖీ చేయడం జరుగుతుంది. ఈ తనిఖీలో భాగంగా ఉన్న అంశాలను అన్నీ 26వ తారీఖు ఉదయం 9 గంటలకు గ్రామ సభలో ఈ ఉన్న చర్చా అంశాన్ని అన్ని మీ దృష్టికి చూపిస్తామని, అందులో భాగంగానే మన గ్రామ పంచాయతీ బావాపూర్ కే గ్రామ పంచాయతీ సంబంధించి మన రామరెడ్డిపల్లె ఫారెస్ట్ అటవీ ప్రాంతంలో చేసిన కందకల పనిని తనిఖీ బృందం వారు పరిశీలించి కొలతలు తీయడం జరుగుతుంది. ఇట్టి విషయంపై
గత మన 26వ తారీఖు నాడు ఈ నివేదికను అందిస్తామని తెలుపుతున్నాము. అయితే లోతుగా ఆలోచిస్తే దీనంతటికీ కారణం ఒకటే అని అర్థమవుతుంది. ఖానాపూర్లో ఏపీఓ రమేష్తో పాటు సిబ్బంది 3 సార్లు సస్పెండ్ అయిన వారే. ఇంతకు ముందు సస్పెండ్ అయినప్పటికీ తీరు మార్చుకోకుండా మళ్లీ అదే బుద్ధి చూపిస్తున్నారు. దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు సస్పెండ్ అయిన వారే ఉపాధి హామీలో కొనసాగడంతో వారి అక్రమ సంపాదన 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. దొరికినంత దోచుకోవచ్చనే నెపంతో అధికారులు సైతం ఉపాధి హామీ సిబ్బందికి వతాసు పలకడంతో ఈ దందా యథేచ్ఛగా సాగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏ మండలంలో లేని అవినీతి ఖానాపూర్ మండలంలోని విజయవంతంగా ముందుకెళ్తోంది. ప్రతి తనిఖీల్లో కోట్ల రూపాయల కుంభకోణాలు వెలికి తీయడం సామాజిక తనిఖీ బృందం పని అయితే, వారిని సస్పెండ్ చేస్తూ మళ్లీ పదవుల్లోకి తీసుకోవడానికి వారి వద్ద డబ్బులు కాజేయడం అధికారుల వంతుగా మారింది. ఇలా ఖానాపూర్లో 12 సార్లు జరిగింది. 12 దఫాలుగా సామాజిక తనిఖీలు చేస్తే అప్పటి నుండి ఇప్పటి వరకు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ తిరిగి వారినే విధుల్లో కొనసాగించడంపై పలు అనుమానాలు బలమవుతున్నాయి. ఇంత జరుగుతున్నప్పటికీ అవినీతి టెక్నికల్ ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీరాజ్ సెక్రటరీలకు మేమున్నామంటూ అండగా నిలబడుతున్నారు సర్పంచ్లు. అవినీతి పరులకు వత్తాసు పలుకుతూ వారిని కొనసాగించడం సరైనది కాదని పలువురు అంటున్నారు. ఇలా అధికారులు, ప్రజాప్రతినిధులు చేతులు కలిపి దారి దోపిడీ చేయడం ఎంతవరకు సమంజసం? చేసే పనిలో నిజాయితీ, నిబద్ధత పాటించకుండా సంపాదనే ధ్యేయంగా అక్రమాలకు పాల్పడితే అభివృద్ధి కనుమరుగవక తప్పదు. ఇలా కేవలం ఉపాధి హామీ పనే కాదు, ప్రతి రంగంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. మరి ఇకనైనా ఉన్నతాధికారులు కళ్లు తెరిచి ఖానాపూర్ మండలంలో ఉపాధి హామీ పనుల మాటున సాగుతున్న ఈ అవినీతి దందాపై వేటు వేస్తారని ఆశిస్తుంది మీ అమ్మా న్యూస్.